ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. తెలుగు వెలుగు జాతీయ మహానంది పురస్కారం అందుకున్న జంగారెడ్డిగూడెం మ్యాజిక్ షో భాష. జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛమైన గాలి కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన చేసిన మున్సిపల్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హైస్కూల్ కు 30,000 రూపాయల విలువైన క్రీడా సామాగ్రి అందజేసిన యువ నాయకులు జట్టి ఆదిత్య. ఈ నెల 24వ తేదీ కోయిలగూడెంలో మహా జాబ్ మేళా కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు. ఎంతో సంపద ఉన్నా దానగుణం కొందరికి ఉంటుంది. కొంతమంది అధికారం కోసం, మరికొంతమంది దర్పం కోసం చేస్తుంటారు. కానీ ఏమీ ఆశించకుండా చేసేవారే నిజమైన సేవకులు, సేవా తత్పరులుగా భావిస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వారే యువ నాయకుడు జట్టి ఆదిత్య అని పలువురు వక్తలు కొనియాడుతున్నారు. తన తాత జట్టి సత్యారావు పేరు మీద ఎంతో విలువైన క్రీడా సామాగ్రిని బహుకరించారు. జంగారెడ్డిగూడెం జట్టి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు క్రీడాకారుల సౌకర్యార్థం స్కూల్ యూనిఫామ్స్ ను అందజేశారు. సుమారు 30,000 రూపాయల విలువైన పలు రకాల క్రీడలకు సంబంధించిన కిట్స్ ను విద్యార్థులకు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ చావా రమేష్ బాబు, జీకే ట్రస్ట్ నిర్వాహకులు గణిత ఆనంద్ ప్రసాద్ హాజరయ్యారు. రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ పివి కృష్ణారావు సైతం స్కూల్ యూనిఫామ్స్ వితరణకు సహకరించినట్లు తెలిపారు. పండుగ వాతావరణంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. తమ స్కూల్ విద్యార్థులకు క్రీడల్లో రాణిస్తున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆర్చరీ విభాగంలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. మార్చి మాసంలో జట్టి సత్యారావు పేరు మీద నిర్వహించే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేకంగా చదరంగం ఆటకు సంబంధించి కోచ్ ను ఏర్పాటు చేస్తామని జట్టి ఆదిత్య హామీ ఇచ్చారు. తన తండ్రి జట్టి గురునాథరావు వలె సేవాగుణం కలిగి ఉండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్రేయర్ కి అటెండ్ అయ్యి మీ అందరితో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆదిత్య గారు అందించినటువంటి బహుమతులు, అలాగే స్కూల్ కి కావాల్సినటువంటి ఉపయోగకరమైన సామాన్లు, వాలీబాల్ ఐటమ్స్ కానీ, చెస్ ఐటమ్స్ కానీ, మీలో వినోదాత్మకమైన దాన్ని కూడా తీసుకురావడం కోసం కేవలం చదువుతో పాటుగా మాత్రమే విద్య డెవలప్ అవడం కాకుండా అనేక పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ మీలో సృజనాత్మకత, వినోదాత్మకమైన విశ్లేషణలు కూడా బయటికి తీసుకురావడం కోసం ఈ రోజు మా రామచంద్ర తరఫున ఈ స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఇవ్వడం, వాటితో పాటుగా పిల్లలందరికీ ఆట వస్తువులన్నీ అందించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎక్విప్మెంట్ లేదని తెలియగానే సన్నిహితులతో కలిసి రాజమండ్రి నుంచి తెప్పించాం. మీకు కావాల్సిన వాలీబాల్, చెస్, రగ్బీ బాల్స్ అన్ని తెప్పించి మీరు స్పోర్ట్స్ అనేది మనకి ఎక్సర్సైజ్ గా ఉంది. చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు ఇది కూడా ఉండాలనే చెస్ బోర్డు కూడా తెచ్చాం. మీకు మెదడు బ్రెయిన్ ఇంకా డెవలప్ అవడానికి స్ట్రాటజీ అయినా దేనికైనా ఉండాలని చెస్ బోర్డు కూడా తీసుకొచ్చి మీరు నేర్చుకోవాలన్నా ఎవరో ఒకరు వచ్చి మీరు నేర్చుకోవాలంటే పీటీ సార్కి చెప్తే మేము ఎవరో ఒకరిని మాస్టర్ అయినా చెస్ మాస్టర్ అయినా ఇక్కడ వచ్చేటండి ప్రతి ఒక్కరు వచ్చేటట్టు. మండలం చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా ముఖ్య విన్నపం. ఈరోజు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి సుమారు 30,000 రూపాయల విలువ గల గేమ్స్ ఆర్టికల్స్, ఫుట్బాల్, చెస్, వాలీబాల్ కిట్స్ అనేటువంటివి చాలా విలువ కలిగినటువంటి కిట్స్ అనేటువంటివి జట్టి సత్యారావు గారి పేరు మీద జట్టి గురునాథరావు గారి అబ్బాయి ఆదిత్య గారు ఈ చిన్న వయసులోనే అంతటి త్యాగానికి పూనుకొని ముందుకు వచ్చారు అంటే నిజంగా గర్వించదగ్గనటువంటి విషయం. అది వారి తల్లిదండ్రులు, పెద్దలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి సహకరించవలసిందిగా దాతల్ని కోరుతూ
మనకి సిగ్గు లేదు, మరి ఏం అక్కర్లేదు. పిల్లల భవిష్యత్తు కావాలి కనుక ఉపాధ్యాయులు సమిష్టి కృషితో పనిచేసి ప్రధానోపాధ్యాయులకు సహకరించి అక్కడ రాజకీయాలొద్దు, జీతాలు మత్యాలు కాదు, విద్యార్థి యొక్క ఔన్నత్యమే మనకు ప్రధానమైనటువంటిది. ఆ రంగాల్లో తీసుకోవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన గాలిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలిపై ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని విభాగాలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛమైన గాలి అని వేసిన ముగ్గు ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడమైంది. ప్రభుత్వము ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటిస్తూ నెలకు ఒక థీమ్ తీసుకోవడం ఉంది. ఈ నెల క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి అనే ప్రోగ్రాం పెట్టడం. ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో వ్యక్తిగత వాహనాలు ఎక్కువ ఉపయోగించడము, అలాగే అదేవిధంగా గాలి కాలుష్యం చేస్తే పరిశ్రమలు రావడం వల్ల, చెట్లు తగ్గిపోవడం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి రావడమే ఇబ్బందికరంగా ఉంటున్నది. కొన్ని సిటీస్లో ప్రమాణాల కన్నా ఎక్కువ మోతాదులో కాలుష్యం ఉంది. దానికోసము ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన గాలి ఎలా చేయడం అనే ఉద్దేశంతో చేయడం ఉంది. ఇది ముఖ్యంగా మనము విద్యుత్ వాడకం కూడా సహజసిద్ధంగా ఏర్పడే వనరుల ద్వారా మనం విద్యుత్ తీసుకోవాలి. దాంట్లో భాగంగానే PM సూర్యగారు అనే పథకం ఉంది. దాంట్లో 75,000 వరకు సబ్సిడీ ఉంది. ప్రతి కుటుంబము పైన ఇంటి పైన ఈ సూర్యగారు ద్వారా ఉత్పత్తి అయ్యే ప్యానెల్ పెట్టుకొని చేయడం వల్ల మనకు కాలుష్యం తగ్గుతుంది. అదేవిధంగా మన పట్టణంలో విరివిగా చెట్లు నాటాలి. అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువ ఉపయోగించుకోవాలి. వ్యక్తిగత వాహనాలను వారానికి 2 రోజులన్నా మనం వాడుకోకుండా ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువ వాడుకోవడం వల్ల మనకు వాయు కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన గాలి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ పాటించి చెట్లు విరిగా నాటి పట్టణంలో వాయు కాలుష్యం తగ్గించి స్వచ్ఛమైన గాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా మనం అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలుపుకుంటున్నాను. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ సంస్థ తరపున గత 10 సంవత్సరాలుగా బాలబాలికలకు ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 11వ రాష్ట్ర స్థాయి పోటీల టైం టేబుల్ ను ప్రకటించారు. 3 విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ విషయం జంగారెడ్డిగూడెం డివిజన్ లోని ప్రతి మసీదుకు చేరవేసే ప్రచార చైతన్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనాబా ముస్తఫా మాట్లాడారు. ప్రతి గ్రామంలోనూ పిల్లలకు సాధారణ విద్యతో పాటుగా ధార్మిక విద్య నేర్చుకోవడానికి, వారిని వెలుగులోకి తీసుకురావడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారని, ప్రతి ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి జంగారెడ్డిగూడెంలో డిసెంబర్ నెలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు, సెమీఫైనల్ పోటీలకు పంపించడానికి కృషి చేయాలని కోరారు. జనాబ్ టిప్టాప్ బాజీ మాట్లాడుతూ పిల్లలు ఇంటర్నెట్ భూతానికి బందీలైపోయారని, వారిలో సామాజిక విలువలు కూడా లోపిస్తున్నాయని, వాటి నుంచి బయటకు తీసుకురావడానికి ఈ పోటీలు సహకరిస్తాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలలో పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుందని, గత సంవత్సరం జంగారెడ్డిగూడెం నుంచి రాష్ట్ర స్థాయి ఫైనల్స్ వరకు వెళ్లారని, ఈ సంవత్సరం కూడా అవార్డు గెలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. బిలాల్ మస్జిద్ కమిటీ అధ్యక్షులు జనాబ్ యాకూబ్ మాట్లాడుతూ ఈ పోటీల వలన గ్రామాలలో వెలుగులోకి రాని విద్యార్థులు తమ ప్రతిభ ప్రదర్శన ద్వారా బహుమతులు పొందుతున్నారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అలాగే ధార్మిక జ్ఞానం కూడా పెరుగుతుందని అన్నారు. నజీర్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రతి గ్రామానికి, ప్రతి మసీదుకు కమిటీ వారు చేరుకుని అక్కడ పిల్లలను సమీకరించి పోటీలు నిర్వహిస్తామని, ప్రతి స్థాయిలో కూడా బహుమతులు ఉన్నాయని చెప్పారు. జనాబ్ షఫీ మాట్లాడుతూ అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ అరబిక్ లో అవతరించింది కాబట్టి పిల్లలు కూడా అరబ్బీలోనే నేర్చుకుని పారాయణం చేస్తారని అన్నారు. జనాబ్ ఆదిల్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం 200 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని, వారికి తగిన ఏర్పాటు చేస్తున్నామని, జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా క్వార్టర్ ఫైనల్ నిర్వహించడానికి అవకాశం దక్కిందని, అది ఈ ప్రాంత పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ముస్లిం తల్లిదండ్రి ఈ పోటీల గురించి తెలుసుకుని తమ గ్రామాల్లోని మసీద్ ఇమాంల చేత ఈ 2 నెలలు తర్ఫీదు పొంది అనంతరం పోటీలలో పాల్గొనాలని, ఈ పోటీలు అన్ని ఉచితంగా నిర్వహిస్తామని, పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు కూడా ఉన్నాయని తెలియజేశారు. విజయవాడకు చెందిన UFQS అనే సంస్థ ఖురాన్ కంఠస్థ పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా
మసీదు ఉంటే అక్కడ పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీల్లో ఈ ఖురాన్ కంఠస్థం చేసిన 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలతోటి ఆ గ్రామంలో పోటీలు నిర్వహించి అక్కడ నుంచి మన జిల్లా స్థాయిలో ఒక పోటీలు, అక్కడ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి మన ప్రాంతానికి రాజమండ్రిలో, అక్కడ నుంచి సెమీఫైనల్ విజయవాడలో, గ్రాండ్ ఫైనల్ కూడా విజయవాడలో, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే సంస్థ విజయవాడ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారి పిల్లలకి, రేపు భారత పౌరులకి వాళ్ళకి ఖురాన్ని నేర్పించాలి, కంఠస్థం చేయించాలి అనే ఒక ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఈ ఖురాన్ నేర్పించే వాళ్ళు ఉండరు, వాళ్ళు నేర్చుకోవాలనేది కూడా ఉండదు. మరి వాళ్ళందరికీ కూడా ఈ కంఠస్థ పోటీలు పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా చిరంజీవులు చక్కగా కూడా ఖురాన్ని కంఠస్థం చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహించుకుంటున్నాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా మనం ఈ పోటీలు నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ నెలలో మీ మసీదుల్లో ఈ పోటీలు నిర్వహణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14న జంగాణలో పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించబడతాయి. డిసెంబర్ 28 మన క్వార్టర్ ఫైనల్ వచ్చేసి రాజమండ్రిలో జరుగుతుంది. తర్వాత సెమీఫైనల్, ఫైనల్ కూడా విజయవాడలో జరుగుతాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 20,000, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున నగదు బహుమతితో పాటు షీల్డ్, ఖురాను, జానిమాజు, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఇవి చాలా ఇస్తారు. ఇవన్నీ కూడా పార్టిసిపేట్స్కి ఇస్తారు. ఫైనల్లో పార్టిసిపేట్స్కి ఈ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా మెమోన్స్ ఇవ్వడానికి జరుగుతుంది. మరి లక్షల రూపాయలు దీని మీద ఈ సంస్థ ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలతోటి ఖురాన్ చదివించాలి, ఖురాన్ కంఠస్థం, సూరాలు కంఠస్థం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ నిర్వహిస్తుంది. కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మసీదులో పెద్దలు, ముతవల్లీలు వీళ్ళందరూ కూడా మీ గ్రామంలో ఉన్న పిల్లలతోటి మరి ఖురాన్ కంఠస్థ ఈ సూరాల కంఠస్థ పోటీలు ప్రిపేర్ చేయవలసిందిగా డిసెంబర్ నుంచి పోటీలు ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలపోలి ప్రభాకర్ రావులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం గౌరీశంకరపురం ఎంపీపీ పాఠశాల దగ్గరలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న చిటికెన సత్యనారాయణ వృద్ధ దంపతులు ఇద్దరు నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. సత్యనారాయణ కాలికి గాయం కాగా భార్య నడుం విరిగి ఇద్దరు నడవలేని స్థితిలో కాలం గడుపుతున్నారు. పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ కెఎస్ శంకర్రావు ద్వారా వృద్ధ దంపతుల దీనస్థితి తెలుసుకున్న డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు స్పందించారు. దాతలు బాలాజీనగర్ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాజు 25 కిలోల బియ్యం, కూరగాయల వ్యాపారి లక్ష్మణ్ల సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. అలాగే బాధితులు నడవలేని స్థితిలో ఉన్నందున 3 చక్రాల సైకిల్ సమకూర్చడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు ఎవరు సాయం చేసి పడుతున్నా కానీ బండి ఇప్పించండి. మా ఆవిడ కూడా లేగలేని పరిస్థితిలో ఉందండి. గవర్నమెంట్ ఇచ్చి 4,000 అద్దెలో ఉన్నామండి మేము. అందరికీ జయమండి. జంగారెడ్డిగూడెం పట్టణం గౌరీశంకరపురం పాఠశాల వెనక పక్క ఉన్నటువంటి సత్యనారాయణ గారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి మాకు తెలియడం జరిగింది. వీరిద్దరూ కూడా నడవలేని పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా జీవనం కొనసాగిస్తున్నారు. డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం దృష్టికి వీరి పరిస్థితి తెలియగా దాతల సహకారంతో వీరికి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలను అందించడం జరిగింది. బాలాజీనగర్ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాజు గారు వీరికి ఆర్థిక సహకారం అందించారు. అలాగే లక్ష్మణ్ వెజిటబుల్ షాప్ వారు కూడా కూరగాయలు అందించడం జరిగింది. వీళ్ళకి ఈయన సత్యనారాయణ గారు నడవలేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా దాతలు 3 చక్రాల సైకిల్ సాయం చేస్తే ఆయన జీవనానికి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. దాతలు ఎవరైనా స్పందించి సత్యనారాయణ గారికి సైకిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. మా వంతు సహకారంగా మేము కూడా ఆయనకి సహకారం అందిస్తాము. దాతలు కూడా స్పందించి సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జై భీమని. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 17వ రోజు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన ల్యాండ్ లార్డ్ అభిన దత్తాత్రేయ, సత్యవతి దంపతులు, ములగలంపల్లికి చెందిన వేముల కృష్ణారావు స్వామి వారి శిష్య బృందం వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కోన పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం కృష్ణారావు, ఆలయ మేనేజర్ గణేష్ రెడ్డి పాల్గొన్నట్లు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేసర రామిరెడ్డి, సరిత దంపతులు తెలిపారు. వేకువజాము నుంచే ఆలయం భక్త సంద్రమైంది. స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ శరణఘోష ఆలపించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఏలూరు గౌరవరం సెంటెన్స్ మహిళా కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ పాఠశాలలో వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన 14 మంది బాలికలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘనంగా సన్మానించారు. లావురి హిమబిందు తల్లిదండ్రులు ఆక్వా చెరువుల్లో పనిచేయడం వలన చదువును మధ్యలో మానేస్తానని, అంగన్వాడీ టీచర్ల ప్రోత్సాహంతో తిరిగి 10వ తరగతిలో చేరానని, నేను పోలీస్ అధికారిగా గాని డాక్టర్ గాని కావాలి అనుకుంటున్నానని తన విజయ గాథను తెలిపింది. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాలికకు శాలువా కప్పి ప్రశంసా పత్రం, జ్ఞాపికలతో సన్మానించారు. ఇటువంటి వారిని గుర్తిస్తే ఇదే రకంగా తిరిగి బడుల్లో చేర్పించడం జరుగుతుందని, ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ అన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మేము సైతం అనే ఫ్లెక్సీ బోర్డుపై జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. మీ రక్షణ మా కర్తవ్యం శక్తి యాప్ ను ఆవిష్కరించి ప్రతి మహిళ, ప్రతి బాలిక శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. The International Day of the Girls' Day, established in 2012 by the UN General Assembly, focused on variety of topics including gender-based violence, access to service for puberty and sexual health, education, equality and child marriage. Discrimination. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆన్ పవర్ గర్ల్ చైల్డ్ ఒక ఇంపార్టెన్స్, వారి ఒక ప్రొటెక్షన్, అందరి రెస్పాన్సిబిలిటీ. ఒక గర్ల్ చైల్డ్ ప్రొటెక్ట్ చేయాలంటే సో ఒక గర్ల్ చైల్డ్ ప్రొటెక్ట్ చేసే సొసైటీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చేయాలంటే మీ ఒక్కరే కాదు, మీ అమ్మ నాన్న ఒక్కరే కాదు, వెంటనే పెట్టి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ 21 ఇస్తాం గర్ల్ చైల్డ్ డేకి. ఈ థీమ్ ప్రకారం మీరు సెలబ్రేట్ చేయండి, ఆ థీమ్ని మీరు స్ట్రెస్ చేయండి. సో ఈ సంవత్సరం మన థీమ్ ఏంటి తెలుసా? ద గర్ల్ ఐ యామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లాలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు శానిటేషన్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మండలాల వారీగా శానిటేషన్ మీద ప్రగతిని సమీక్షిస్తూ లోటు ఉన్న మండలాల అధికారులపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్ లో వెనుకబడట వలన కారణాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో శానిటేషన్ మెరుగుపరచకపోతే శాఖపర్యమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. శానిటేషన్ వాహనాలు, ట్రాక్టర్లు, 3 చక్రాల బండ్లు రిపేర్లు ఉంటే చేయించుకోవాలని, కొత్తవి అవసరమైతే బడ్జెట్ ను బట్టి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. క్లాప్ మిత్రాలు అవసరమైన చోట తాత్కాలికంగా నియమించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆనందమని, శానిటేషన్ మెరుగుపరచుటకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు అధిగమించాలని అన్నారు. పరిశుభ్రత నగరపాలక, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలకు రక్షిత మంచినీటిని 2 పూటలు పుష్కలంగా అందించాలని, డ్రైన్లు, రహదారులు, గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పనులు, OHRS ట్యాంకులు, ప్రభుత్వ భవనాలు, రైతులకు చెక్ డ్యాంలు, పొంత రోడ్లు, రైతులకు అవసరమయ్యే అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని, కార్యకలాపాలు ప్రతిరోజు జరగాలని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బొండాలు సేకరించాలని, అవి మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ శాఖ అధికారి అనురాధ, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా RWS అధికారి త్రినాథ్ బాబు, డ్వామా పీడీ సుబ్బారావు, డివిజనల్ పంచాయతీ అధికారులు, DLDఓలు, పురపాలక సంఘాల కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు తదితరులు పాల్గొన్నారు. కోయిలగూడెంలో అక్టోబర్ 24న జాబ్ మేళా, నిరుద్యోగ యువతీ యువకులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సమన్వయంతో ఈ నెల 24వ తేదీ అనగా శుక్రవారం నాడు కోయిలగూడెంలో ప్రకాశం డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహింపబడనుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. మొత్తం 13 కంపెనీలలో సుమారు 985 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు విశేష అలంకరణలో కంటికింపుగా దర్శనమిచ్చారు. అలాగే పారిజాతగిరి ప్రదక్షిణ చేయడానికి తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శ్రీ కళ్యాణ శ్రీనివాస గానామృత బృందం విచ్చేశారు. గిరి ప్రదక్షిణ, కంకణ ధారణ, తిరునామంతో 7 కొండలు కాలినడకన కొండపైకి అయ్యప్ప స్వాములు, భక్తులు తరలివచ్చారు. స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయం కళ్యాణ మండపంలో కళ్యాణ శ్రీనివాస గానామృతం తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ స్వామివారి ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, వేద ఆశీస్సులతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయం తరపున ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, గొట్టుముకల భాస్కర్ రాజు, వాసవి సాయి నగేష్, బూరుగుపల్లి రవీంద్ర, వందనపు కృష్ణారావు, కానూరు శ్రీనివాసరావు, ఏలూరు ఫణికుమార్ పాల్గొన్నారు. ఆలయానికి ఒకరోజు వచ్చిన ఆదాయం, పూజా టికెట్లు, విరాళాలు, ప్రసాదాల ద్వారా మొత్తం 93,900 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. రామకృష్ణ రెడ్డి వారు కన్నాడు.
బొట్టాయిగూడెం గ్రామంలో బస్టాండ్ ఎదురుగా మిషన్ ట్రైనింగ్ సెంటర్ ని బొట్టాయిగూడెం సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెల్లం భీమరాజు, ట్రైనర్ లక్ష్మి, స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు త్రినాథ్ పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో త్యాగరాయ గానసభ మందిరంలో ఈ నెల 15వ తేదీ బుధవారం జరిగిన తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన శ్రీమండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా అంతర్జాతీయ తెలుగు భాష సాహితీ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన భాష మ్యాజిక్ స్టార్ కి మ్యాజిక్ షో రంగంలో కృషి చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ తెలుగు వెలుగు అంతర్జాతీయ మహానంది జాతీయ పురస్కారం 2025ను బహుకరించారు. ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ చార్యులు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు దైవజ్ఞ శర్మ, తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్ చారి చేతుల మీదులుగా అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత షేక్ బాషా మాట్లాడుతూ, మా కుటుంబం గతంలో రోడ్డు పక్కన గారడీ చేస్తూ పొట్ట పోసుకునే వాళ్ళమని, గారడీతో పాటు మా పెద్దలు మ్యాజిక్ షో కూడా చేసేవారని, ఇవి రోడ్డు పక్కన చేయడం వలన చిన్న చూపు చూసేవారని, ఇది గమనించి నేను గారడి ఆటను వదిలి అందులో మ్యాజిక్ షోను కిటుకులను నేర్చుకుని గత 16 సంవత్సరాల నుంచి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఎక్కడైనా వివాహాది శుభ కార్యక్రమాలలో మ్యాజిక్ షో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇది గమనించి సంస్థ వారు 2025వ సంవత్సరానికి మహానంది అవార్డు ఇచ్చి గౌరవించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు సాహితీ వేదిక వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు భాష తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు వెలుగు జాతీయ మహానంది పురస్కారం అందుకున్న జంగారెడ్డిగూడెం మ్యాజిక్ షో భాష. జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛమైన గాలి కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన చేసిన మున్సిపల్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హై స్కూల్ కు 30,000 రూపాయల విలువైన క్రీడా సామాగ్రి అందజేసిన యువ నాయకులు జట్టి ఆదిత్య. ఈ నెల 24వ తేదీ కోయిలగూడెంలో మహా జాబ్ మేళా కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.